సినీ సామ్రాజ్యంలో కొన్ని కథలు ప్రతి హీరో కాంపౌండ్ టచ్ చేసి చివరికి చేరాల్సిన చోటికి చేరిపోతాయి. ఇవి ఇండస్ట్రీలో సహజం. ఇప్పుడు అలాంటి కథే ఒకటి ఇద్దరు పెద్ద హీరోల నడమ డైలమాలో పడి చివరికి ఒకరితో సినిమా మొదలయ్యేలా శ్రీకారం చుట్టింది. ఆ సినిమానే బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న పెద్ది. ఆ ఇద్దరు హీరోలే రామ్ చరణ్, ఎన్టీఆర్. పెద్ది సినిమా మీద చర్చ జరుగుతున్న ఈ పెద్ద వ్యవహారం ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు ముందుగానే సినిమాపై అంచనాలు పెంచేస్తాయి. అలాంటిదే బుచ్చిబాబు సానా రామ్ చరణ్ కాంబోలో వస్తున్న పెద్ది. తొలి సినిమా ఉప్పెనతో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు రెండో సినిమాకే రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఇటీవల రిలీజ్ అయిన పెద్ది టీజర్ సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. అయితే ఈ సినిమా కథను బుచ్చిబాబు మొదట ఎన్టీఆర్ కు వినిపించారని, ఆయన కాదంటే రామ్ చరణ్ కు వెళ్లిందని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. పలు కారణాల వల్ల బుచ్చిబాబు ఎన్టీఆర్ కాంబోలో ఓకే కాలేదని పుకార్లు వినిపించాయి. అయితే ఈ ప్రచారంపై డైరెక్టర్ బుచ్చిబాబు స్పందించారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కథ మొదటిగా ఎవరికి వినిపించారో చెప్పారు. పెద్ది కథను మొదట నా గురువు గారు సుకుమార్ కు చెప్పాను. ఆయనకు చాలా బాగా నచ్చింది. స్టోరీ విన్న వెంటనే రామ్ చరణ్ కు చెప్పమని ఆయన నాకు సలహా ఇచ్చారు అని అన్నారు. అలాగే పెద్ది సినిమాకు తన ఫస్ట్ చాయిస్ రామ్ చరణ్ అని క్లారిటీ ఇచ్చారు. బుచ్చిబాబు తాజా వ్యాఖ్యలతో ఈ ప్రచారాలకు తెరపడినట్టయింది. కాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ సమయంలో తన అనుభవాలు, ఆ క్షణాల గురించి బుచ్చిబాబు మాట్లాడారు. టీజర్ రిలీజ్ సమయంలో రామ్ చరణ్ ఇంట్లో చిరంజీవితో ఉన్నానని చెప్పారు. మొదట చాలా ఆందోళన చెందానని, చిరంజీవికి టీజర్ నచ్చి అభినందించడంతో సంతోషించినట్టు తెలిపారు. ఈ టీజర్ ను స్పీకర్ మోడ్ లో ఫుల్ వాల్యూమ్ తో చిరంజీవికి చూపించానని అన్నారు. తన జీవితంలో ఇది మర్చిపోలేని సంఘటనని బుచ్చిబాబు గుర్తు చేసుకున్నాడు. పెద్దిలో రామ్ చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రలో పోషిస్తున్నారు. పెద్ది 2026 మార్చి 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.